భూతాపాన్ని తగ్గించేందుకు విస్తృతంగా వనాలను పెంచాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సభవరం మండలంలోని బాటజంగాలపాలెంలో నిర్వహించిన బీట్ ది హీట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భౌగోళికంగా వస్తున్న మార్పుల కారణంగా కొన్నేళ్లుగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూతాపం నుంచి భవిష్యత్తు తరాలను రక్షించుకునేందుకు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ప్రతి కుటుంబం ఏటా కనీసం 10 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ నీరు తాగాలని సూచించారు. వడదెబ్బకు గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అంతకుముందు ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి డాక్టర్ ఆశాతో మాట్లాడారు. మండలంలో మాతృ మరణాలు ఎక్కువగా ఉన్నాయని, హై రిస్క్ కేసులను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. జాతీయ రహదారి పక్కన బాటసార్లకు షెల్టర్ను, పశువుల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన నీటి కుండీలను ప్రారంభించారు. సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. కలెక్టర్ పర్యటనలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ కె రాజ్ కుమార్, డిపిఓ ఆర్ శిరీషారాణి, డిపిఆర్సి కోఆర్డినేటర్ ఈ నాగలక్ష్మి, మండల ప్రత్యేకాధికారిని రమామణి, తహసీల్దార్ బి చిన్నికృష్ణ, ఎంపీడీఓ పి పద్మజ, సర్పంచ్ పడాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటోగ్రాఫర్ సార్ ముందుకు వెళ్ళిపోతాను రా. సార్ మేము ప్రస్తుతం మనం తీసుకుని అండి మీ సిగిలే ఉంటాయి ఫోటోలు. కలెక్టర్ మేడం నమస్తే పెట్టు. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటని అడుగుతున్నారు. అందులోనూ చెత్త చేసి మామిడి మొక్కలకి అంటే ఇది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంత వేసుకోవాలి. దీనికి ఎంత ఖర్చు అయింది? 950. ఈరోజు పేషెంట్స్ ఎవరైనా వచ్చారా? ఏం ట్రీట్ చేశారు చెప్పండి, దేనికోసం వచ్చారు? స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ కింద మన బాటజంగాలపాలెం మండల విలేజ్లో బీట్ ద హీట్ ఆ థీమ్ మీద కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము. చలివేంద్రం పెట్టాము, షేడ్స్ పెట్టాము. ఈ సన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి కదా బాడీస్లో, సన్ స్ట్రోక్ కానీ, డయాబెటీస్ కానీ, ఫీవర్స్ కానీ, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి చేస్తే ఇది అన్నీ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇన్ కేస్ ఇది అన్నీ చేసిన తర్వాత కూడా ఏదైనా సిమ్టమ్స్ వస్తే అది ఏ రిలేటెడ్గా రావచ్చు, అది ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఓఆర్ఎస్ తాగాలి అన్న దాని మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతో
పాటు మనం అంటే భూమి సరదాగా వేడి అయ్యి పోతుంది కదా, అది తగ్గించాలంటే మొక్కలు పెంచాలి. సో అది దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ టీమ్ ప్రతి పంచాయత్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓ, సిఇఓస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మన ఎయిమ్ ఏంటంటే, ఒకటి హీట్ అనేది న్యాచురల్, మనందరికీ తెలిసినదే. మే, జూన్ టిల్ మాన్సూన్ సెట్ అవుతున్న దాకా బాగా వేడి ఉంటుంది. కొన్ని ప్రికాషన్స్, చిన్న చిన్న ప్రికాషన్స్ ఏంటంటే క్యాప్ వేసుకోవడం, మంచిగా వాటర్ తాగడం, షేడ్లో ఉండడం, ఎక్కువ ఇలాంటి పీక్ టైంలో బయట తిరగకుండా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే ఈ సన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒకటి. రెండవది, అలాంటి చిన్న ఒక డయేరియా కానీ, ఒక వామిటింగ్ కానీ అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సన్ స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన వచ్చే డెత్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మూడవది, ఈ ఎర్త్ని మనం ఇంకా ఎలా సివిక్ సెన్స్ అన్నది రోజుగా మన దగ్గర తగ్గిపోతుంది. కరోనా అలాంటి ఒక ఇది వచ్చిన తర్వాత కూడా మనం ఈ శుభ్రంగా ఉంచాలి మన సరౌండింగ్స్ అన్న ఒక రెస్పాన్సిబిలిటీని ఇంకా అసలు సొసైటీగా మనం తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, అంటే మీరు వెళ్ళి అక్కడ క్లీన్ చేయండి అని కూడా మేము చెప్పట్లేదు. మీరు చెత్తని బయట వేసేయకుండా మీరు ప్రాపర్గా ఇంటింటికి మంచి పంపిస్తాము, క్లాప్ విత్ రస్కి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు తీసుకెళ్ళి అది ప్రాపర్గా డిస్పోజ్ చేస్తారు. అది కాకుండా రోడ్డు మీద చెత్తలు వేయడం, డ్రైనేజ్లో చెత్తలు వేయడం, ఆ డ్రైనేజ్ అలా స్టాగ్నేట్ ఉండిపోతే కూడా అంటే ఒక కంప్లైంట్ సిస్టమ్ పెట్టాము పంచాయతీలో, అది ప్రాపర్గా వాడుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా చెప్పడం, అసలు సొసైటీగా మనం అందరూ కలిసి పని చేయడం, అది ఒక విధానం, అది అందరూ చెయ్యాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇంటికి ఒక 10 మొక్కలైనా పెంచండి. మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నాము, బాగా ఎఫర్ట్ పెడుతున్నాము. దాంతోపాటు ఇల్లు చుట్టూ ఒక 10 చెట్లు పెంచితే మీ ఇల్లు కూడా బాగా చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా ఇంత హీట్ లేకుండా తగ్గుతుంది. చూడండి, 10:30కే ఉండలేకపోతున్నాం కదా. ఇది తగ్గాలి అంటే చెట్టు పెంచాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరందరూ ఈ రోజున ఇది ఇలాంటి ఒక ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, దీని మీద కొద్దిగానో మనం ఎఫర్ట్ పెట్టాలి అన్న ఒక అజెండాతో పెట్టినదే ఈరోజు ఈ సాసా కార్యక్రమం. వచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. మా టీంలో కూడా చాలా అప్రిసియేషన్స్. సో థ్యాంక్ యూ.